లండన్ నడిబొడ్డున అత్యంత భారీ అగ్ని ప్రమాదం. 24 అంతస్తుల ఆకాశ హర్మ్యంలో అర్ధరాత్రి భారీ మంటలు చెలరేగాయి. అగ్నికేలల ధాటికి భవనం మొత్తం తగులబడిపోయింది. 120 ఫ్లాట్లు ఉన్న ఈ భారీ భవంతిలో వందలాది మంది నిద్రిస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ఇప్పటి వరకు 6 మరణించినట్టు పోలీసులు ప్రకటించగా ఈ సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉంది. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. లండన్లో ఘోర అగ్ని ప్రమాదంలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. లండన్ పశ్చిమ ప్రాంతంలోని గ్రెన్ఫెల్ టవర్లో అర్ధరాత్రి 1:16 మంటలు చెలరేగగా చాలా మంది సజీవ దహనమైనట్టు తెలుస్తోంది. పదుల సంఖ్యలో గాయపడ్డారు. 50 మంది క్షతగాత్రుల్ని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో 600 మంది వరకు ఉండొచ్చని పోలీసులు వెల్లడించారు. Hello, do you want me to try if Andy's alive? మొత్తం 24 అంతస్తుల్లోని 120 ఫ్లాట్లలో గాలింపు చేపట్టేందుకు కొన్ని రోజుల సమయం పట్టనుందని వెల్లడించిన పోలీసులు మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశముందని తెలిపారు. టవర్ బ్లాక్లోని 2వ అంతస్తులో మొదలైన మంటలు వేగంగా 23వ అంతస్తు వరకు వ్యాపించాయి. భవనంలో ఉన్నవారు భయంతో బయటకు పరుగులు తీశారు. 2వ అంతస్తులో మంటలు చెలరేగడం వల్ల పై అంతస్తులో ఉన్నవారు బయటపడేందుకు కష్టసాధ్యమైంది. కొందరు దుప్పట్ల సాయంతో మంటల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. భవనంలో చిక్కుకుపోయిన అనేక మంది తమను రక్షించాలంటూ కిటికీల వద్దకు వచ్చి ఆర్తనాదాలు చేసినట్లు స్థానికులు తెలిపారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలికి చేరుకుంది. 40 అగ్నిమాపక వాహనాలు, 250 మందికి పైగా అగ్నిమాపక దళ సిబ్బంది మంటల్ని ఆర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. భవనం కూలిపోయే అవకాశం ఉండడంతో ముందు జాగ్రత్త చర్యగా చుట్టుపక్కల ప్రాంతాల వారిని పోలీసులు ఖాళీ చేయించారు. టవర్ బ్లాక్లో పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయి. శిథిలాలు కిందకు పడ్డాయి. ఈ భవనం పరిసర ప్రాంతాల్లో 100 మీటర్ల వరకు బూడిదతో నిండిపోయింది. ఆ ప్రదేశమంతా దట్టమైన పొగ అలుముకుంది. ఇంతటి భారీ అగ్ని ప్రమాదాన్ని తమ జీవితంలో ఎప్పుడూ చూడలేదని స్థానికులు అన్నారు. క్షతగాత్రులకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వైద్య సాయం అందించేందుకు 20 అంబులెన్సులను ఘటనాస్థలిలో మోహరించారు. ప్రమాదం చోటు చేసుకున్న గ్రెన్ఫెల్ టవర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా ముస్లింలు నివాసముంటున్నారు. రంజాన్ మాసం కావడం వల్ల ప్రమాదం జరిగిన సమయంలో వారిలో చాలామంది మెలకువలోనే ఉన్నట్లు తెలుస్తోంది. భవనంలో ఉన్న సామగ్రి మొత్తం అగ్నికి ఆహుతైంది. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. లండన్ అగ్ని ప్రమాద ఘటనా స్థలం ఆర్తనాదాలు, హాహాకారాలతో మార్మోగింది. కాపాడండి, రక్షించండి అంటూ మంటల్లో చిక్కుకున్న ప్రజలు అరిచినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అనేక మంది భవనంపై నుంచి దూకేశారు కూడా. ప్రమాదంపై లండన్ మేయర్ సాదిక్ ఖాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భవనం పటిష్టతపై అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ ఇంజనీర్లు పరిస్థితిని అంచనా వేస్తున్నారు. గ్రెన్ఫెల్ టవర్ అగ్ని ప్రమాదం లండన్ ప్రజలను ఉలిక్కిపడేలా చేసింది. 24 అంతస్తుల భవనం మొత్తం అగ్నికి ఆహుతవడం లండన్ వాసులు జీర్ణించుకోలేకపోతున్నారు. మరోవైపు ఘటనా స్థలంలో వాతావరణం హృదయ విదారకంగా మారింది. మంటల్లో చిక్కుకున్న తమవారి కోసం బాధితుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మారుమోగుతోంది. భవనం నుంచి రక్షించండి, రక్షించండి అంటూ పెద్ద పెద్ద అరుపులు వినిపిస్తున్నాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అగ్నికీలలు భారీగా ఎగసిపడుతుండటంతో లోపల చిక్కుకున్న వారు బయటకు రావడం కష్టంగా మారింది. కొందరు దుప్పట్లను తాడులా కట్టుకుని భవనం నుంచి దూకడం చూశామని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు.
మంటలు భారీగా ఎగసిపడుతుండటంతో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. దీంతో ఆ ప్రాంతమంతా చిమ్మ చీకటిగా మారిపోయి భవనంలో చిక్కుకున్న వారు కనబడని పరిస్థితి ఏర్పడింది. భవనం నుంచి గాజులు పగిలిన పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తున్నాయి. అటు పైనుంచి శిథిలాలు కూలి కిందకు పడుతున్నాయి. పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో భవనం చుట్టుపక్కల ఉన్న ప్రజలను పోలీసులు ఖాళీ చేయించారు. ఏ క్షణాన్నైనా భవనం కూలిపోయే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెన్సింగ్టన్లోని గ్రెన్ఫెల్ టవర్ అగ్ని ప్రమాద ఘటన భారీ ప్రమాదంగా లండన్ మేయర్ సాదిక్ ఖాన్ ప్రకటించారు.